ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ ఇదిగోండి. ఇవి చెరువు జల్లలు అంటారు. ఇక్కడ మాకు హిందీలో టింగనా అంటారు, తెలుగులో మాత్రం చెరువు జల్లలు అంటారు. దీనికి మనం ఇగురు తయారు చేసుకుందాం. చెరువు జల్లలు శుభ్రంగా కడిగి పెట్టుకుని ఉప్పు, పసుపు, కారం శుభ్రంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, గార్నిష్కి కొంచెం కొత్తిమీర, ఇది ఆవ నూనె అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పోపు దినుసులు. ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆవ నూనెని వేసుకుందాం. ఆవ నూనె బాగా మరగాలండి. పోపు దినుసులు వేసుకోండి. చిట్టపట్టలు అవ్విన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఈరోజే లాస్ట్ అండి మన నాన్ వెజ్ తింటాం. రేపు సాటర్డే ఎలాగా తినము, సండే పోలేరు అమావాస్య పూజ కదా. మండే నుంచి నవరాత్రి స్టార్ట్ అవుతుంది. నవరాత్రిలో మేము నాన్ వెజ్ని తినము. ఈ నవరాత్రి అయిపోయిన తర్వాతే మన నాన్ వెజ్ డిషెస్ అన్నది చేసుకుందాం. మన నవరాత్రి స్పెషల్స్ అన్ని మన ఛానల్లో వస్తుందండి. సగ్గు బియ్యంతో తయారు చేసుకునే నవరాత్రి స్పెషల్స్ అన్ని మన ఛానల్లో వస్తుంది, చూస్తూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా తేలుతుంది చూసారా, టమాటాని యాడ్ చేసేద్దాం. టమాటా కొంచెం మగ్గిపోయిన తర్వాత మన జల్లల చేపల్ని యాడ్ చేసుకుందాం. జల్ల చేపల్ని యాడ్ చేస్తున్నాం. చక్కగా ఇలా జాగ్రత్తగా, చాలా సున్నితం కదా చేప. మూత పెట్టుకుందాం. చేపకి గ్రేవీ మసాలా అంతా పట్టేదాకా మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు జల్లెల చేపల్ని మూత తీసి చూద్దాం. అస్సలు గరిట పెట్టుకోకండి. ఇందులో మనం వాటర్ని యాడ్ చేద్దాం. ఇంతే ఈజీగా చేసుకొని చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇందులో మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలాని కొంచెం యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగినంత ఉప్పు, కారాలని మీరు వేసుకోండి. చూసారా, చూడండి మన జల్లల ఎగురు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. స్టవ్ని కొంచెం హై చేసి చేపలన్నీ చక్కగా వేగిపోయి సర్వింగ్ బౌల్లో మన కూరని తీసుకుందాం. చూసారా, మన జల్లల ఎగురు ఎంత బాగా తయారైపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన కామెంట్ బాక్స్లో తెలియపరచండి. పిల్లలకి చాలా ఆరోగ్యం, ముళ్ళులు ఎక్కువ ఉంటాయని తినడం మానేకండి. నెమ్మదిగా తీసి పిల్లలు మీరు తిని ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.